ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఏ పదవి ఇస్తారు అనేది ఇక్కడ క్లారిటీ రాలేదు ఇంకా. కాకపోతే ఆయనతో పాటు దాదాపుగా ఒక 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది జోరుగా. దానికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుగుతున్నాయంట. సీనియర్ నాయకులందరూ కూడా చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితోనూ షర్మిల గారితోనూ టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పటి వరకు షర్మిల గారికి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వద్దాం కలుద్దాం అని అనుకున్నారు. ఇప్పుడు పదవి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రాకపోకలు అయితే జరుగుతున్నాయంట. కాకపోతే వాళ్ళ డిమాండ్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంటే ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని నియమించాలి అనేది కూడా ఫైనల్ డెసిషన్ ఆమెదే అని కూడా ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అనేది కూడా ఒక సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఇప్పుడు పెద్దలు తిరగబోతున్నారా రాజకీయ నాయకులు. ఇప్పుడు వైసీపీకి ఒక రకంగా అది భారీ గండి అవుతుందా, దెబ్బ అవుతుందా చూద్దాం.